సో ఇది పాకిస్తాన్ తీసుకున్నటువంటి చేస్తున్నటువంటి ఆఫర్ ఏదైతే ఉందో అది వాళ్ళని కొంత ఏది అభద్రతా భావానికి గురి చేస్తుంది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. రెండోది మరి పాకిస్తాన్లో ఇదివరకు చేసినటువంటి మంత్రి ప్రకటన అది తప్ప ఒప్ప, ఈయన చేసింది కరెక్టా, దీని మీద ఎంక్వైరీ జరగాలి. వీటన్నిటికంటే మరీ కీలకంగా ఈ 28 మంది చనిపోయారు ఎవరైతే ఉన్నారో అసలు చనిపోవడానికి కారణం ఏంది, వీటిపైన ఎక్కడి నుంచి వచ్చారు టెర్రరిస్టులు, దాని వెనకాల ఎవరున్నారు, వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు దొరకలేదు, వాళ్ళని ఇప్పటి వరకు ఇంత పెద్ద సైనిక బలగాలుండి వాళ్ళని ఇప్పటి వరకు ట్రేస్ చేయకపోవడానికి కారణాలు ఏంది, ఎలాంటి సమస్యలు ఎదురైతే ఉన్నాయి వాళ్ళని పట్టుకో, వీటన్నిటిపైన ఒక సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఇది జరగట్లేదు. కానీ సైనిక చర్యకు మాత్రం భారత్ ఉపక్రమిస్తున్నట్టుగా పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంది. ఏంటియో వాస్తవాలు ఏంటియో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కర్రెగుట్టల వ్యవహారం తీసుకుంటే కర్రెగుట్టల నుంచి హిడ్మా ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కర్రెగుట్టల్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో దాంట్లో కూడా భద్రతా బలగాలు తర్వాత అక్కడి నుంచి గూడాల నుంచి ముఖ్యంగా గోండు గూడాలు ఉన్నాయి కదా, ఆ గూడాల ప్రజలు భయంగా ఉన్నారు. కాల్పుల మోత నిత్యం రోజు వినిపిస్తూ ఉందట. అయితే మరి విడతల వారీగా చంపుతా ఉన్నారా, ఒకేసారి చంపి ప్రపంచ దృష్టిన పడడం ఎందుకని చెప్పి విడతల వారీగా చంపుతా ఉన్నారా ఏందనేది ఒక చర్చనైతే సాగుతూ ఉంది. మొత్తానికి కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారం పోలీసుల దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. అయితే కర్రెగుట్ట ఎన్కౌంటర్ జల్దీని అయిపోతే ఈ పాకిస్తాన్ పంచాయతీ ఏమైనా తేలేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దేశంలో 2 అంశాలు ఒకేసారి జరుగుతున్నటువంటి సందర్భంలో మీడియా కూడా ఒకే వైపు దృష్టి పెట్టే పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఒకటైతేనే 2 కవర్ చేయొచ్చు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.